ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఫ్రీజర్ బాక్స్ అనమాట. కస్టమర్ అనేది అనుకోకుండా పొడిస్తారన్నమాట కత్తిరితోటి. చూడండి, హోల్ అయిపోయింది. ఈ హోల్ అయిపోవడం వల్ల ఏమైందంటే ఫ్రీజర్లో ఉండే ఎక్కువ ఐస్ అనేది మన కంప్రెసర్ రన్నింగ్లో ఉండడం వల్ల ఏమంటే ఇలాగా ఫ్రీజర్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఫ్రీజర్లోకే కాదు, కండెన్సర్లోకి మళ్ళీ కంప్రెసర్లోకి కూడా వెళ్ళిపోయింది. మన ఫ్రీజర్లోకి అయితే ఆయిల్ అనేది తీసిన వేస్ట్ కదా, దాని గురించి ఫ్రీజర్ అనేది నేను రీప్లేస్ చేశాను అనమాట. ఫ్రీజర్ అనేది ఆల్రెడీ తీసాను నేను. ఇప్పుడు ఏం చేయాలంటే కండెన్సర్లోన ఆయిల్ అనేది రిమూవ్ చేయాలి, అలాగే కంప్రెసర్లో కూడా ఆయిల్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ట్యూబ్ కట్టర్తో మనం అనేది ప్రెజర్ పైపులు అనేవి అంటే డిశ్చార్జ్ పైప్ అనేది మనం కట్ చేస్తున్నాము. ఇది కట్ చేసి మనం రిమూవ్ చేసి కంప్రెసర్లో ఆయిల్ అనేది ఎలాగుందనేది చెక్ చేద్దాం ఒకసారి ముందుగా. ఎందుకంటే కస్టమరు చాలాసేపు ఆన్లో ఉంచడం వల్ల ఫ్రీజర్లోకి ఆయిల్ అనేది దిగిపోతుంటుంది అనమాట. అంటే ఐస్ ఫుల్గా ఫామ్ అయిపోయి హోల్ అయిపోవడం వల్ల అదేమవుతుందంటే ఆయిల్ అనేది కంప్రెసర్లోకి రన్నింగ్లోనే లాగుతుంది అనమాట ఆటోమేటిక్గా. మనం దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ కంప్రెసర్ అనేది దానికి రిమూవ్ చేయాలి. అలాగే కంప్రెసర్ రిమూవ్ చేసినప్పుడు ఫిల్టర్ కూడా మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిల్టర్ కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది అన్నమాట. ఫిల్టర్ కూడా మారిస్తే చాలా మంచిది. నేనైతే ఇప్పుడు కంప్రెసర్ రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి చూడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కంప్రెసర్లో ఆయిల్ ఎలాగుందో లేదు చెక్ చేయకుండా గ్యాస్ గట్ట పెట్టిస్తే మళ్ళీ రేపొద్దున మళ్ళీ గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. అంటే అంతా వర్క్ అయిన తర్వాత మళ్ళీ గ్యాస్ పెట్టినా చోక్ అయిపోతుందంటే కంప్రెసర్లో ఆయిల్ ప్రాబ్లం ఉన్నా సరే చోక్ అయిపోద్ది అనమాట. అంటే ఆయిల్ అనే కాదు, వైండింగ్ పోతుంది. ఆయిల్ కాకుండా వాటర్ ఉండిపోవడం వల్ల షాక్ కొట్టడం గట్రా జరుగుతుంది అనమాట. నేనైతే ఇప్పుడు వైర్లు అనేవి డిస్కనెక్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే దానికి రెండో సెక్షన్ పైప్ అనేది రిమూవ్ చేశాను అనమాట. దానికి ట్యూబ్ కట్టర్తో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసింది దానికి మనం ఏం చేస్తామంటే వాల్ పిన్ అనేది వేస్తాం అనమాట. వాల్ పిన్ వేయడం వల్ల ఏమంటే రేపొద్దున్న గ్యాస్ ఎక్కించాలన్నా లేకపోతే గ్యాస్ లీక్ అయిందా లేదా, గ్యాస్ ఉన్నదా లేదా అనేది చూసుకోవడానికి తెలుస్తుంది అనమాట వాల్ పిన్ అనేది ఉంటే. ఇప్పుడైతే నేను కంప్రెసర్లో ఆయిల్ ఎలాగుందన్నది చెక్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక బాటిల్ అనేది కట్ చేసి అందులోన ఎంత ఆయిల్ అనేది కూడా మనం మెజర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆయిల్ బాగాలేదు కాబట్టి మనం ఆయిల్ అనేది రీప్లేస్ చేస్తాము. చూడండి ఆయిల్ అనేది ఏ కలర్లో ఉందో. కంప్రెసర్ ఆయిల్ అనేది చాలా అంటే రెడ్ కలర్లో అంటే పెట్రోల్ కలర్లోకి చేంజ్ అయిపోయింది కదా. అంటే ఇది ఆల్రెడీ కంప్రెసర్లో ఆయిల్ ప్లస్ వాటర్ కూడా మిక్స్ అయిపోయి అందులో రన్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుద్దంటే వైండింగ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి, ప్లస్ వైండింగ్ కాక బాడీ షాక్ కొట్టే కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనం అందులో ఉండే ఆయిల్ అనేది 1-2 సార్లు అటు ఇటు కదిపితే ఆయిల్ అనేది ఆ చిన్న హోల్ వెళ్ళి అంటే సెక్షన్ పైప్ ఉంటుంది కదా, అందులో వెళ్ళి ఆయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఓన్లీ వాటర్ లాగే ఉంది ఆయిల్ అనేది, థిక్గా అనేది లేదనమాట. ఇప్పుడు చూడండి ఆయిల్ ఎలాగుందో, ఇది కొంచెం థిక్గా ఉన్నదనమాట ఆయిల్. దానికి దీనికి డిఫరెన్స్ చూసారు కదా ఎలాగుందో. ఎప్పుడైనా సరే మనం కంప్రెసర్ ఆయిల్ మార్చాలంటే ఇలా చూడండి, ఇలా మార్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే చోకింగ్ ప్రాబ్లమ్స్ గట్రా రావన్నమాట. కంప్రెసర్ లైఫ్ టైం కూడా చాలా ఎక్కువ అనేది వస్తుంది. అంటే
అంటే పవర్ ఎకానమీ కానీ లేకపోతే అంటే ఎంత కరెంటు బిల్లు కావాలో అందులోనే ఉంటుంది. కంప్రెసర్లో ఆయిల్ అనేది వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కంప్రెసర్ వైండింగ్ పోకుండా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే వేరంగా కూలింగ్ వచ్చి చిల్నెస్ టెంపరేచర్ వేరంగా వచ్చినట్లు చేస్తుంది అనమాట. కంప్రెసర్ ఆయిల్ అనేది గ్యాస్ తోటి ఆయిల్ అనేది మిక్స్ అవుతుంది కాబట్టి మీకు వేరంగా టెంపరేచర్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను సెక్షన్ క్లోజ్ చేశాను, సింగిల్ సెక్షన్. ఇంకో సెక్షన్లో వెళ్ళి ఆయిల్ అనేది లోనికి వెళ్తుంది, చూస్తున్నారు కదా. ఇంకొక డిశ్చార్జ్ అనేది ఎలాగా మనకి బయటకు వెళ్తుందో చూస్తున్నారు కదా. అలా డిశ్చార్జ్లు వెళ్ళి ఆయిల్ అనేది మళ్ళీ రాకూడదు. మనకి ఆయిల్ అనేది మనం ఎంతైతే అందులో వెళ్ళి బయటికి తీస్తామో అంతకంటే కొంచెం ఎక్కువ మెజర్ చేసుకొని అప్రాక్సిమేట్లీ ఆ ఆయిల్ అనేది అందులోకి సెక్షన్ ద్వారా ఎక్కించాలి. చూసారు కదా, వాల్ ద్వారా ఎక్కించాను, మళ్ళీ వాల్ అనేది రిమూవ్ చేశాను. ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది ఫ్లష్ అవుట్ చేయాలి. ఒకసారి ఫ్లష్ అవుట్ చేస్తే చూడండి కండెన్సర్లో ఆయిల్ అనేది ఎంత బ్లాక్గా అయిపోయిందో. ఇది అనేది కండెన్సర్లోకి బాగా చేరిపోయిందనమాట. మనం ఫ్లష్ అవుట్ అనేది ఒక 1/2 అవర్ 10 మినిట్స్ అనేది చెయ్యాలి. బాగా ఎక్కువ వస్తుందంటే ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి 1/2 అవర్ అలా చెయ్యాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే ఆయిల్ అనేది ఫ్రెష్గా గ్యాస్తో మిక్స్ అయ్యి కంప్రెసర్లోన రొటేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే లూబ్రికేషన్ అనేది జరుగుతుంది. టెంపరేచర్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.